ఈ రోజు గుంటూరు సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా సమితి పార్టీ సభ్యుల సానుభూతి పరుల ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ। ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నరేంద్ర మోడీ పాలన సాగడం లేదన్నారు। మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, నిరుద్యోగ సమస్యలను ఎప్పటికప్పుడు పేరుకుపోతుందని, కర్ణాటక ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలు అని చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని, పేదరికాన్ని తగ్గించలేకపోయారన్నారు। అంబానీల సంతోషమే సంతోషంగా చూస్తూ దేశాన్ని గాలికి వదిలేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయని అన్నారు। వైసీపీ వాళ్ళు చెప్పేసి పంపిస్తాను। ఓకేనా ఫ్రెండ్స్? మారుతాయి సమావేశాలు ఈ నెల 17, 18 తేదీల్లో, అంటే నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నాయి। దాంట్లో పెట్టే జియో లాంటి వాళ్ళకి మన దేశ ఆర్థిక వ్యవస్థని దారాదత్తం చేస్తూ మతాలకి నమస్కారాలు। ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। మరి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలు, వీటన్నిటిపైన కూడా మేము ఈ సమావేశాల్లో చర్చిస్తూ ఉన్నాం। ఈరోజు చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చారు। 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేకపోతా ఉన్నాడు। ఏమీ చేయలేక ప్రజల్లో విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టే పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉన్నాడు తప్ప, ప్రజలను ఐక్యం చేసే పద్ధతుల్లో, ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నరేంద్ర మోడీ పరిపాలన సాగడం లేదు। ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో 2 టర్మ్స్ ఉన్నాడు। ఇవాళ 3rd టర్మ్ ఈరోజు అధికారం వచ్చింది। మనం చూస్తూ ఉన్నాం, బాంబేలో ఎయిర్పోర్ట్లో లోడింగ్ వర్కర్స్కి ఇంటర్వ్యూస్ చేస్తే వేల మంది వస్తే వారిని అదుపు చేయడం అనేది పోలీసులకు కూడా సాధ్యం కాని పరిస్థితి। భారతదేశంలో నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో పెరిగిపోయి, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। చివరికి కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త జీవో తెచ్చింది, ఒక చట్టాన్ని వాళ్ళు బిల్లు తెచ్చారు। స్థానికులకి ఉద్యోగాలనే పద్ధతుల్లో వారు ముందుకు సాగే పరిస్థితి వచ్చింది। ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న తరుణంలో మరి 2014 ఎలక్షన్లో ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు। 10 ఏళ్ళు దాటిపోయింది, 3వ టర్మ్ అధికారంలోకి వచ్చావు, నువ్వు కనీసం ఉద్యోగాల గురించి మాట్లాడడంలే। అసలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టడంలే। అంతేకాకుండా ఇవాళ ఏవైతే అధిక ధరలు ఉందో అధిక ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయడంలే। పేదరికాన్ని తగ్గించలేకపోయావు, అంబానీలకు అదానీలకు ఊడిగం చేస్తూ ఉన్నావు।
ఇవాళ అది అంబానీల సంతోషమే నీ సంతోషంగా నువ్వు సంతోషపడతా ఉన్నావు. మణిపూర్లో మహిళలను అత్యాచారం చేసి విచక్షణారహితంగా గిరిజనులను అక్కడ చంపితే నువ్వు మణిపూర్ పోవు కానీ ముంబై పోయి అంబానీ ఇంట్లో మాత్రం బాగా వేడుకలో పాల్గొంటా ఉన్నావు. కాబట్టి ఏమంటే నువ్వు ఇవాళ ఈ దేశాన్ని గాలికి వదిలేసినావు. సమస్యలేవి పరిష్కారం చేయలేకపోతా ఉన్నావు. సమస్యలు పరిష్కారం చేయలేకపోగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మత విద్వేషాలను ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు రేకెత్తించే పద్ధతుల్లో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా ఒక పోరాటానికి సమాయత్తమవుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా పార్టీని సమాయత్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ ముఖ్యమైన అంశము, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయారు. ఆయనకి పోవాల్సిందే ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళ అఫీషియల్గానే చెప్పారు ప్రధానమంత్రిని కలుస్తాడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు, రేపు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి నిధులు సాధించడానికే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని అన్నారు. మరి పోయాడు, అమిత్ షా గారిని కలిశారు. 24 గంటలు పూర్తి కాకుండానే ఆయన తిరిగి వచ్చాడు. మరి ఏం అడిగాడు, ఏం సాధించాడో ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతా ఉన్నారు. చాలా బాధాకరమైన అంశం ఏమంటే గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరిది చూపేవాళ్ళు. ఇప్పుడేమంటే మొన్న ఎన్నికలైన తర్వాత ఇది బీజేపీ గవర్నమెంట్ కాదు, ఇది పక్కా ఎన్డీఏ గవర్నమెంటు అని నరేంద్ర మోడీ పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన నితీష్ కుమార్ ఫోటోని ప్రముఖంగా చూపుతూ వచ్చారు మీడియా. మేము కూడా అనుకున్నాం మంచిదే, కనీసం ఈ మేరకైనా ఈ దేశానికి మేలు జరిగింది, రాష్ట్రానికి కూడా మేలు జరగబోతూ ఉంది. ఇది ఒట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా గవర్నమెంట్ కాదు, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంటు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, కేంద్రంలో కూడా అడ్డదిడ్డంగా పరిపాలన జరగకుండా కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు మాదిరి వీళ్ళిద్దరు ఉంటారని నేను అనుకున్నా. చాలామంది అదే ఆశించారు రాజకీయ పండితులు. కానీ వాళ్ళు ఏం జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడికి ఢిల్లీలో దిక్కులేని పరిస్థితి వస్తూ ఉంది. ఆయన 24 గంటలు పోయాడు, ఉషానప్ప తాడిమెరుగు పోయి మళ్ళీ వచ్చాడు అన్నట్లు పోయాడు, రాను వచ్చాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నాడు, దాంట్లో మేమేమీ తప్పు పట్టడంలే. కానీ నువ్వు కేంద్రం నుంచి సాధించకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తావు? కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తూ ఉంది? ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క రియాక్షన్ ఏమిటి? ప్రజలకు వివరించాలని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన అసలు వితౌట్ మెన్షనింగ్ వర్డ్స్ ఏమాత్రం కూడా శషభిషలు లేకుండా క్లియర్ కట్గా మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు మన 1వ తేదీ జీతాలు ఇవ్వాలంటే 5,200 కోట్లు అప్పు చేశావు, పెన్షన్లు ఇవ్వాలంటే అప్పులు చేస్తూ ఉన్నావు. రేపు మళ్ళీ 1వ తేదీ వచ్చేలోగా నువ్వు అప్పు పుడితే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ నీవు దాన్ని అక్కడ ప్రజెంట్ చేసి నిధులు సాధించడానికి ముఖ్యమంత్రి గారు ఆయన నిర్మోహమాటంగా వ్యవహరించాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమవుతూ ఉంది బీజేపీ వాళ్ళు వాడుకుంటా అన్నారనేది. వాళ్ళేం ఖాతరు చేయడంలే. లేకపోతే ఈయన 2 డేస్ పర్యటన పెట్టుకొని పోయి 24 గంటలు ఎందుకు వచ్చాడు? ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలా? ఫోన్లే ప్రైమ్ మినిస్టర్ బిజీగా అనుకున్నాము, ఆర్థిక మంత్రి అయినా కూడా మాట్లాడాలి కదా. మన ఆర్థిక మంత్రి గారు ఇంటర్వ్యూ ఇవ్వాలా, ప్రైమ్ మినిస్టర్ గారిని కలవాలా, ఇతర మంత్రులను కలవలేకపోయాడు. వెంటనే 24 గంటల్లోనే మళ్ళీ ప్రత్యేక విమానంలో వెనక్కి తిరిగి వచ్చేసాడు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు స్పష్టమైన వైఖరితో రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం పైన నిలదీసి మాట్లాడాలి. గత 10 ఏళ్లుగా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము పూర్తిగా అన్యాయం చేసింది, అన్ని రంగాల్లో అన్యాయం చేసింది.
ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, చివరికి అబద్ధాలు చెప్పింది. విశాఖ రైల్వే జోన్ ఎందుకు పెట్టలేదంటే మాకు సైట్ లేదని చెప్తావా? సైట్ ఇవ్వరయ్యా, రైల్వే జోన్ పెడతామంటే. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే సైట్ ఇవ్వరా? తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైట్ ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్తావా? మరి కడపలో సైట్ ఉంది కదా, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవరు అడ్డం వచ్చారు? మరి ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఎందుకు ఇవ్వాలా? రామాయపట్నంలో పోర్ట్ ఎందుకు ఏర్పాటు చేయలే? కాబట్టి అంటే పక్కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము 10 ఏళ్లుగా అన్యాయం చేసింది. కనీసం ఇప్పుడైనా వాళ్ళ వైఖరిలో మార్పు వస్తుందని అనుకున్నాం, కానీ ఎలాంటి మార్పు కనపడడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టడం మానాలి. అవుట్ రైట్గా అక్కడ ఢిల్లీలో ఏం జరిగిందో ఆయన వివరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.